మోటకొండూరు మండలం తేర్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మంత్రి లతా స్వాములను గ్రామ సర్పంచ్ గా గెలిపించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి ప్రజల సమస్యల పరిష్కారానికి ఎన్నికల ముందు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి దశలో తీసుకువెళ్తామని అన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మంత్రి లతా స్వామి. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా ఈరోజు మా గ్రామానికి బీసీ మహిళ రావడంతో మా భార్యను సర్పంచ్గా నిలబెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మమ్మల్ని గుర్తించి మా సేవలు గుర్తించి మాకు మద్దతు ఇచ్చడంతో బీర్లా ఐలయ్య గారి సహాయ సహకారాలతో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో మేము విజయం సాధించడం జరిగింది. ముఖ్యంగా మేము ప్రజలందరికీ కూడా మమ్మల్ని గెలిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మా తేరాల గ్రామ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా రుణపడి ఉంటానని గెలిపించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ గెలిపించిన సందర్భంగా ప్రజలందరికీ కూడా ఒక విషయం చెప్తా ఉన్నాను. మన ఎలక్షన్స్లో ప్రాసెస్లో భాగంగా మేము తిరిగినటువంటి సందర్భంగా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. ఏదైతే నేను ఎన్నికల హామీల్లో మన గ్రామానికి సంబంధించినటువంటి ఏ విషయాలు చెప్పినో అవి తప్పకుండా ఫుల్ఫిల్ చేసే విధంగా నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. తప్పకుండా నేను పనిచేసి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను. దీనికి ఎమ్మెల్యే సహాయ సహకారాలు కూడా అందిస్తారని నేను భావిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అండగా ఉంటుంది. తప్పకుండా అనుకున్నటువంటి పనులు తప్పకుండా చేస్తారని ఒక నమ్మకంతో ఈరోజైతే నేను ముందున్న ఎల్లుండి మాకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలనేది ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా ముందుకెళ్ళి ఊరినైతే డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాము. గత 2-3 సంవత్సరాలుగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. దాన్ని గుర్తించి ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్తో ప్రజల సహాయ సహకారాలతో మేము మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో వార్డ్ మెంబర్స్ ఒక 5 రావడం జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా మేము సహాయ సహకారాలతో ఈరోజు గెలుపొందినందుకు ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.